హాయ్ అండి. ఈరోజు వీడియో పార్ట్ 3. కొడుకుకి రెండో పెళ్లి చేయాలనుకుంటుంది తల్లి. మళ్ళీ ఏం జరుగుతుంది? ఎవరికి చిన్నమ్మ పెళ్లి సంబంధం అంటున్నారు? నీ కొడుకుకా? నీ కొడుకు ఎవరి కొడుకుకే? పనింటెనక మళ్ళీగానే కొడుకు కంటనే పిల్లను సోనిక వేందంట. గా ముచ్చటనే మాట్లాడుకుంటున్నాం. ఎవరికి ఎవరికి అని గట్లంటవేందే? నా కొడుకుకి అప్పుడే పెళ్లిడొచ్చినాది. ఇప్పుడే పెళ్లి ఏమంటున్నావా ఏంది నా కొడుకుకి? మీ అమ్మ వస్తున్నది చూడ ఎల్లమ్మ. అగో మా అమ్మకి ఇప్పుడు వస్తున్నది. ఇప్పుడు వస్తున్నావా? ఏ అమ్మ ఎట్లొచ్చినవే? మస్తు ఎండ చంపుతున్నది. ఇన్ని ఎండ కొడతలేదు. ఎండలు ఎట్లొచ్చినవే? పొద్దుగాలన్నా రావద్దా? 2 గంటల బస్కి వచ్చినవాయే? 2 గంటల బస్కి వస్తే అందుకే ఇప్పుడు వచ్చినావు నువ్వు కదాయే. అమ్మో దీనికి జర్ర అయితే ఎరకైతుండనే. దాని మొగనికి పిల్లని చూడనీకి పోయిండ్రని కనకవ్వ మన ఇద్దరు జుట్టు కొరిగిస్తుండని చెప్పింది నయమైంది. వేరేళ్ళ మీద వేసి సప్పుడు గుక్కుందాం మనము. వాళ్ళమ్మకి ఎరకైతుండే. బాగున్నావా పెద్దమ్మ? బాగున్నావా? ఇప్పుడు వచ్చినావా? 2 గంటల బస్కి వచ్చినావు అందుకే గింత ఎండ అయ్యింది. ఇల్లమ్మ తొలుకపో, మీ ఇంటికి తొలుకొని పో అమ్మను. ఎండలు వచ్చింది. ఇంత బుక్కెడు తినబెట్టుకో. ఏవో అమ్మ ఇంటికి పోదాంపా. మంచిగుండ్రా బిడ్డ? మీ అత్త నీ మొగడు ఈయన మంచిగా ఉన్నారా? వాళ్ళకేమైంది? మంచిగానే ఉన్నారు. ఏమైంది గట్లొస్తున్నావు? దమ్మ దమ్మ దున్నపోతోలే. దున్నపోతు వచ్చినట్టు వస్తావేమే? అగో మీ అమ్మ వచ్చిన అది. సరే పప్పన్నము పెట్టి పండబెట్టుకపో నీ రూమ్లా. బాగున్నావా వదిన? 2 గంటల బస్కి వచ్చిన అందుకే మధ్యాహ్నం పూట వచ్చిన. ఎండ బాగా కొడుతున్నది. సరే ఏ ఇల్లమ్మ ఇంట్లో పప్పన్నము వేసి పెట్టినా కదా, అది పెట్టిపో మీ అమ్మకు తింటది. ఏమైందమ్మా సప్పుడు? ఏమో సప్పుడు వినబడుతున్నది. ఏమైంది? ఏం లేదురా, నీ కోడలు తల్లి వచ్చింది. నీ పెళ్ళాము తల్లి మీదనే చెందుతుంటది, మనల్ని పట్టించుకోదు. మన పనిలా మనం ఉందాము. సరేనే అమ్మ, మంచి పని చేసినావు. దాన్ని ఆ రూమ్లో ఎందుకు వండుకోమన్నవి? ఈ రూమ్లో వండుకోమన్నది కదా.